మమతా బెనర్జీ అనే రాక్షసి దెయ్యము 15 ఏళ్ళుగా రాక్షసి పరిపాలన అందించింది. అసలు ఎప్పుడు కూడా తను ఇండియాకి సపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్ వాళ్ళకి, బంగ్లాదేశ్ వాళ్ళకి ఆమె సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో 15 ఏళ్ళ రాక్షస పరిపాలనకి ఈరోజు చరమగీతం పాడారు మన మోడీ గారు. ఖచ్చితంగా బంగ్లాదేశ్కి మన ఇండియాకి మధ్యన చైనా వాళ్ళు అనేది కట్టాలి, ఇండియా వాళ్ళు కట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా మోడీ గారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. 2011 ఎలక్షన్లో 0 బీజేపీ అక్కడ. ఇప్పుడు చూస్తే 200 సీట్లు గెలుచుకుంది. నిజంగా గ్రేట్ మోడీ గారే అండి. గాంధీ ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, మోడీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని నేను అంటున్నాను. కేరళలో అంటే ఇంకా కమ్యూనిస్టుల కాలం చెల్లిపోయింది. కమ్యూనిస్టులకు ఇంకా నూకలు లేవు, బియ్యం లేవు, ఇండియాలో ఎక్కడా లేదు. అన్ని రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం కోల్పోయారు, 0 అయిపోయినారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎప్పుడు కూడాను హిందువుల మీదే విషయం కక్కుతారు, హిందూ దేవుళ్ళు నమ్మరు, అసలు దేవుడే లేడు అంటారు. 0 అయిపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ సిపిఐ కానీ సిపిఎం కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది హిందూ దేశం, 150 కోట్ల జనాభాలో హిందువులే ఉన్నారు, 120 కోట్ల మంది. సో అసలు ప్రపంచవ్యాప్తంగా హిందువులే ఎక్కువ ఉండాలండి. ఫస్ట్ ప్లేస్లో క్రిస్టియన్స్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ముస్లిమ్స్ ఉన్నారు, 3వ ప్లేస్లో హిందూస్ ఎందుకున్నారు? హిందువుల్ని మత మార్పిడిలు చేసేస్తున్నారు. డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇల్లులు ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని, వాళ్ళకి అమెరికా నుంచి, కెనడా నుంచి, బ్రిటన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. డబ్బుల రూపంలో మత మార్పిడిలు చేసేస్తున్నారు. లేకపోతే హిందువులే ఎప్పుడు కూడా నెంబర్ 1 ఉంటారు. అసలు మన హిందూ మతమే ఈ భూమి మీద ఫస్ట్ మతం. సో దయచేసి అందరూ కూడాను మోడీ గారికి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మమతా బెనర్జీ ఓటం అంటే బంగ్లాదేశ్కి కాదు, ఇండియాకి కూడా చాలా ఎంతో యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ వెళ్ళిపోద్దేమో, పెట్టేపేడ సర్దుకుని ఆ ముసలినక్క వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. వెస్ట్ బెంగాల్ జిల్లాలో మన జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అనుకుంటున్నాను. ఆ వార్డులో మనం గెలిచాం. సో భారతీయులందరూ కూడాను కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై మోడీజీ. థ్యాంక్ యూ.